టెలింగ్ స్టోరీస్. ఆ ఊరిలో చుట్టూ పచ్చని పొలాలు, ఊరి మధ్యలో ఒక పెద్ద రచ్చబండ ఉండేవి. ఆ ఊరిలో రంగయ్య అనే ఒక పేద వ్యవసాయదారుడు ఉండేవాడు. ఆయన భార్య చనిపోవడంతో తన ఏకైక కూతురు గౌరీని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. గౌరీ అందంతో పాటు అపారమైన తెలివితేటలు, సమయస్ఫూర్తి ఉన్న యువతి. ఒకరోజు ఉదయం రంగయ్య తన పూరి గుడిసె ముందున్న అరుగు మీద కూర్చొని ఎంతో దిగులుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఓ దేవుడా, ఈ సంవత్సరం వర్షాలు లేక పంటంతా ఎండిపోయింది. ఇంట్లో తినడానికి పిడికెడు గింజలు కూడా లేవు. ఆ ఊరి జమీందారు గజపతికి ఇవ్వాల్సిన కౌలు డబ్బులు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు. ఆయన మహాక్రూరుడు, డబ్బుల కోసం ప్రాణాలు తోడేసే రకం. నా బతుకు ఎలా అవుతుందో ఏమో. నాన్న, పొద్దున్నే లేచి ఆ దిగులేంటి నాన్నా? మనిషికి కష్టం వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి కాని ఇలా కుంగిపోతే సమస్య పరిష్కారం కాదు కదా. తాగండి, కాస్త నీళ్లు తాగండి. ధైర్యం మాటల్లో ఉంటుంది కానీ చేతల్లో కాదు తల్లి. మన ఊరి జమీందారు గజపతి ఎంత దుర్మార్గుడో నీకు తెలియదు. నిన్ననే ఆయన బంటు వచ్చి బెదిరించి వెళ్ళాడు. ఈరోజు సాయంత్రం లోపు 10,000 రూపాయలు కట్టకపోతే మన ఇల్లు, మనకున్న ఈ కొద్దిపాటి స్థలం లాక్కుంటానని చెప్పాడమ్మా. 10,000 రూపాయలా? నాన్నా, మనం ఆయన దగ్గర తీసుకున్న అప్పు కేవలం 1,000 రూపాయలే కదా. దానికి మనం ప్రతి నెల వడ్డీ కింద మన కోళ్లు, గుడ్లు, పాలు ఇస్తూనే ఉన్నాం. 1,000 రూపాయలు 10,000 ఎలా అవుతుంది నాన్నా? ఇది పచ్చి అన్యాయం. అన్యాయం అని తెలిసిన అడిగే ధైర్యం ఎవరికుందమ్మా? ఆయన ఊరికి జమీందారు, చేతిలో అధికారం ఉంది, అండగా బటులున్నారు. ఆయన చెప్పిందే లెక్క, ఆయన రాసిందే పత్రం. మనం పేదవాళ్ళం, మన మాట ఇక్కడ ఎవరికి వినబడుతుంది తల్లి? మనం ఈ ఊరు విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోవడమే మంచిది. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నాన్నా. అన్యాయాన్ని ఎదిరించకుండా పారిపోవటం పెరిగితనం. పేదవాడికి డబ్బు లేకపోవచ్చు కాని నిజాయితీ, తెలివి ఉంటాయి. ఆ జమీందారు గారు వస్తే రానివ్వు, నేను మాట్లాడతాను. ఆయన లెక్కల సంగతి నేను తేలుస్తాను. ఆ సమయంలోనే వారి ఇంటి గుమ్మం ముందుకు ఒక ఎడ్లబండి వచ్చి ఆగుతుంది. అందులోంచి జమీందారు గజపతి, ఆయన లెక్కల గుమాస్తా సుబ్బయ్య దిగుతారు. జమీందారు కళ్ళు అహంకారంతో మెరుస్తున్నాయి. యారా రంగయ్య, పొద్దున్నే తండ్రి కూతురు ఏకాంతంగా మంతనాలాడుతున్నారు. బహుశా నా 10,000 రూపాయలు ఏ మూటలో కట్టివ్వాలా అని ఆలోచిస్తున్నారనుకుంటా. ఏది తీసుకురా, నా డబ్బు నాకు ఇవ్వు. అవును రంగయ్య, దొరగారు చాలా బిజీ. ఊళ్ళో ఇంకా చాలా మంది దగ్గర అప్పులు వసూలు చేయాలి. త్వరగా 10,000 దొరగారి పాదాల దగ్గర పెట్టు. రంగయ్య భయంతో వణుకుతూ జమీందారు గారికి చేతులు జోడిస్తాడు. గౌరీ మాత్రం ఏమాత్రం భయపడకుండా ముందుకొచ్చి నిలబడుతుంది. అయ్యా జమీందార్ గారు, దయచేసి నన్ను క్షమించండి దొర. నేను తీసుకున్నది కేవలం 1,000 రూపాయలు. దానికి వడ్డీగా ఎంత సేవ చేశాను. ఇప్పుడు ఒకేసారి 10,000 అంటే నేను ఎక్కడి నుంచి తేగలను దొర? ఈ పూరి గుడిసె తప్ప నాకు ఏమీ లేదు. నాకు ఇంకొంత గడువివ్వండి దొర. గడువా? నీకు గడువిస్తే నా ఖజానా నిండేదెప్పుడురా? నువ్వు తీసుకున్నది 1,000 రూపాయలే కావచ్చు, కానీ దానికి చక్రవడ్డీ, దాని మీద మరో వడ్డీ వేస్తే 10,000 అయ్యిందే. ఇది సుబ్బయ్య వేసిన లెక్క. డబ్బు లేకపోతే మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి ఊరు విడిచిపో. జమీందారు గారు, క్షమించండి. మీ గుమాస్తా సుబ్బయ్య గారు వేసిన లెక్కల్లో పెద్ద తప్పుంది. 1,000 రూపాయలకు వడ్డీ, చక్రవడ్డీ వేసినా ఎవ్వరూ 10,000 రూపాయలు వసూలు చేయరు. ఇది ధర్మం కాదు. మీరు మా ఇల్లు ఎలా లాక్కుంటారు? ఏమే అమ్మాయి, ఎంత ధైర్యం నీకు? దూరగారితోనే ఎదురు మాట్లాడతావా? నీకు లెక్కలు తెలుసా? నేను వేసిన పద్దులు బ్రహ్మదేవుడు కూడా తప్పు పట్టలేడు. దొరగారి మీద భయంతో ఎవ్వరూ మీ లెక్కల్ని ప్రశ్నించలేదు, అంతే. కాని నేనడుగుతున్నాను, మీరు మాకిచ్చిన అసలెంత, వడ్డీ ఎంత, మేము మీకు చెల్లించిన వస్తువుల విలువెంత? అన్ని రచ్చబండ దగ్గర ఊరి జనం ముందు లెక్క వేద్దాం రండి. అప్పుడు ఎవరు తప్పు చేశారో తెలుస్తుంది. ఓహో, ఈ పల్లెటూరు అమ్మాయికి చాలా పొగరుగా ఉందే. నా లెక్కలనే తప్పు పడుతుందా? సరే అమ్మాయి, నీకంత తెలివి, అంత ధైర్యం ఉంటే నేనొక సవాలు విసురుతున్నాను. దానికి నువ్వు సిద్ధమేనా? గౌరీ అందుకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, ఎలాంటి సవాలైనా సిద్ధమే దొరగారు, చెప్పండి అని అంటుంది. రేపు ఉదయం ఊరి రచ్చబండ దగ్గర పంచాయతీ పెడతాను.
అక్కడ నేను నీ తెలివితేటలను పరీక్షించడానికి 3 కఠినమైన ప్రశ్నలు లేదా సవాళ్లు ఇస్తాను. నువ్వు గనుక 3ంటికి సరైన సమాధానం చెబితే మీ అప్పు 10,000 పూర్తిగా మాఫీ చేస్తాను. పైగా మీ తండ్రికి 5 ఎకరాల భూమి బహుమతిగా ఇస్తాను. అయ్యో దొరా, వద్దు దొరా, దానికేం తెలుసని మీరు సవాలు చేస్తారు. దయచేసి క్షమించండి. ఆగు రంగయ్య, సవాలు ఇంకా పూర్తి కాలేదు. ఒకవేళ నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే మీరు ఈ క్షణమే కట్టుబట్టలతో ఈ ఇల్లు ఊరు విడిచి వెళ్ళిపోవాలి. ఎప్పుడూ ఈ ఊరి పొలిమేర తొక్కకూడదు. సమ్మతమేనా? పూర్తిగా సమ్మతమే దొరగారు. మీ అప్పుల బాధపడే బదులు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పి నా తండ్రి గౌరవాన్ని కాపాడుకుంటాను. రేపు ఉదయం రచ్చబండ దగ్గర కలుద్దాం. జమీందారు గజపతి, సుబ్బయ్య గర్వంగా నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. రంగయ్య మాత్రం భయంతో గుండెలు బాదుకుంటాడు. మరుసటి రోజు ఉదయం ఆనందపురం రచ్చబండ దగ్గర ఊరి జనమంతా గుమిగూడారు. ఊరి పెద్దలు ఒక పక్కన కూర్చున్నారు. జమీందారు గజపతి ఒక పెద్ద కుర్చీలో దర్జాగా కూర్చొని ఉన్నాడు. ఆయన పక్కన్నే సుబ్బయ్య నిలబడి ఉన్నాడు. రంగయ్య వణుకుతూ ఒక మూల నిలబడితే గౌరి మాత్రం అత్యంత ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో సభ మధ్యలోకొస్తుంది. గ్రామస్తులారా, ఈరోజు మన ఊరి జమీందారు గారికి పేద రైతు రంగయ్య కూతురు గౌరికి మధ్య ఒక సవాలు జరగబోతోంది. దొరగారు అడిగే 3 ప్రశ్నలకు గౌరీ జవాబు చెబితే వాళ్ళ అప్పు మాఫీ అవుతుంది. లేదంటే వాళ్ళు ఊరు విడిచి వెళ్ళాలి. దొరగారు, మీ మొదటి ప్రశ్న అడగండి. అమ్మాయి, ఇంకా సమయం మించిపోలేదు. ఒకవేళ భయం వేస్తే ఇప్పుడు ఓటమి ఒప్పుకొని ఊరు విడిచి వెళ్ళిపో. నా ప్రశ్నలు సామాన్యమైనవి కావు. దయచేసి సమయం వృధా చేయకండి జమీందారు గారు. మీ మొదటి ప్రశ్న ఏమిటో అడగండి, నేను సిద్ధంగా ఉన్నాను. సరే, అయితే విను. నా మొదటి ప్రశ్న. ఒక ఎద్దు ఉంది. దానికి పగలంతా మేత వేసినా తింటూనే ఉంటుంది. ఎంత తిన్నా దాని కడుపు నిండదు. కానీ దానికి ఒక్క చుక్క నీళ్లు తాగించినా అది వెంటనే చచ్చిపోతుంది. ఆ ఎద్దు ఏమిటి? చెప్పు చూద్దాం. ఆహా, ఏం ప్రశ్న వేశారు దొరా. ఏ జీవైనా నీళ్లు తాగితే బతుకుతుంది కానీ చచ్చిపోవడమేంటి? ఈ ప్రశ్నకు బ్రహ్మదేవుడు కూడా జవాబు చెప్పలేడు. ఇక ఈ అమ్మాయి ఏ ఊరు వెళ్లాలో మూట సర్దుకోవడమే. అవును కదా, నీళ్లు తాగితే చనిపోయే ఎద్దు ఎక్కడుంటుంది? దొరగారు కావాలనే కష్టమైన ప్రశ్న వేశారు. ఈ అమ్మాయి పాపం ఓడిపోవడం ఖాయం. గౌరీ కొద్ది క్షణాలు ఆలోచించి పెదాలపై చిరునవ్వుతో, జమీందారు గారు, మీ ప్రశ్న వినటానికి చాలా కష్టంగా అనిపించినా దాని జవాబు ప్రతి పేదవాడి ఇంట్లో రోజూ కనిపించేదేదోరా. ఏమిటి? జవాబు నీకు తెలుసా? అయితే చెప్పు. ఆ ఎద్దు మరేదో కాదు దొరా, అగ్ని. మంటకు మీరెంత కట్టెలు వేసినా అది కాలుతూనే ఉంటుంది. దాని కడుపు ఎప్పటికీ నిండదు. కాని ఆ మంట మీద ఒక్క చుక్క నీళ్లు పోసినా అది వెంటనే ఆరిపోతుంది. అంటే చచ్చిపోతుంది. కాబట్టి మీ ప్రశ్నకు సరైన జవాబు అగ్ని. గౌరీ చెప్పిన జవాబు వినగానే ఊరి జనమంతా ఆశ్చర్యపోయి గట్టిగా చప్పట్లు కొట్టారు. జమీందారు గజపతి ముఖం నల్లబడుతుంది. సుబ్బయ్యకి నోట మాట రాలేదు. అద్భుతమమ్మా గౌరీ, ఎంతో చక్కటి జవాబు చెప్పావు. దొరగారు, ఆ అమ్మాయి మీ మొదటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పింది. ఇప్పుడు మీ రెండవ ప్రశ్న అడగండి. ఓహో, ఏదో అదృష్టం కొద్దీ ఒక జవాబు చెప్పావు. నా రెండవ సవాలు ముందు నీ తెలివి ఏమాత్రం పనిచేయదు. విను, నువ్వు నాకొక పంటను తీసుకురావాలి. ఆ పంటకు మట్టి అవసరం లేదు, నీరు అవసరం లేదు, విత్తనం అసలే అవసరం లేదు. మట్టి, నీరు, విత్తనం లేకుండా పెరిగే ఆ పంటను నువ్వు రేపు ఉదయం నాకు తీసుకురావాలి. తీసుకురాలేకపోతే నువ్వు ఓడిపోయినట్లే. దొరగారు, ఇదేం సవాలయ్యా? మట్టి, నీరు, విత్తనం లేకుండా ఈ భూమి మీద ఏ పంట పెరుగుతుందయ్యా? మీరు కావాలనే నా బిడ్డను ఇరుక్కున పెడుతున్నారు. దయచేసి సవాలు రద్దు చేయండి. సవాలు రద్దు చేయడం కుదరదు. రేపు ఉదయం సభకు ఆ పంట రావాలి. ఏమే అమ్మాయి, రేపు ఉదయం వస్తావా లేక రాత్రికి రాత్రే ఊరు విడిచి పారిపోతావా? పారిపోవడం నా రక్తంలో లేదు దొరగారు. మట్టి, నీరు, విత్తనం లేకుండా పెరిగే పంటను నేను రేపు ఉదయం ఖచ్చితంగా మీ ముందుంచుతాను. మీరు సిద్ధంగా ఉండండి. మరుసటి రోజు ఉదయం మళ్లీ రచ్చబండ దగ్గర అందరూ చేరుతారు. జమీందారు గజపతి చాలా ధీమాగా ఉంటాడు. అసాధ్యమైన ఆ పంటను గౌరీ తీసుకురాలేదని ఆయన నమ్మకం. గౌరీ
చేతిలో ఒక చిన్న మూత పెట్టిన బుట్ట పట్టుకొని సభలోకి వస్తుంది. రండి రండి మహారాణి గారు, మట్టి లేకుండా విత్తనం లేకుండా పండించిన బ్రహ్మాండమైన పంటను తీసుకొచ్చారా? మా దొరగారు చూడడానికి ఎంతో ఆతృతగా ఉన్నారు. జమీందారు గారు, మీరడిగిన పంట ఈ బుట్టలోనే ఉంది. ఇదిగో చూడండి. గౌరీ ఆ బుట్ట మూత తీసి జమీందారుకు చూపిస్తుంది. అందులో కొన్ని వెంట్రుకలు అలాగే కొన్ని చేతిగోర్లు కత్తరించి పెట్టి ఉన్నాయి. అది చూడగానే జమీందారుకు సుబ్బయ్యకు అసహ్యం వేస్తుంది. చిచ్చి, ఏమిటిది? నా ముందు వెంట్రుకలు గోర్లు తెచ్చి పెడతావా? నాకు అవమానం చేస్తావా? ఇది పంటెలా అవుతుంది? భటులారా, వీళ్ళని ఇప్పుడే ఈ ఊరు నుంచి గెంటేయండి. ఆగండి జమీందారు గారు, నేను మిమ్మల్ని అవమానించలేదు. మీరడిగిన ప్రశ్నకు సరైన వస్తువునే తీసుకొచ్చాను. మీరేమడిగారు? మట్టి నీరు విత్తనం లేకుండా పెరిగే పంట అని అడిగారు కదా. మనిషి శరీరంలో ప్రతిరోజు పెరిగే వెంట్రుకలు గోర్లు ఒక పంట లాంటివే. వాటికి మట్టి అవసరం లేదు, విత్తనం వేయక్కర్లేదు. మీరు వాటిని కత్తిరించే కొద్దీ మళ్లీ మళ్లీ పెరుగుతూనే ఉంటాయి. ఇది సృష్టి ధర్మం. కాబట్టి నా జవాబు 100% సరైనదే. సభలో ఉన్న వాళ్లందరికీ గౌరీ తెలివితేటలు అర్థమవుతాయి. ఊరి పెద్దలు కూడా గౌరీ వాదనతో ఏకీభవిస్తారు. దొరగారు, గౌరీ చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. మీ ప్రశ్నలోని తర్కానికి సరిపోయే సమాధానం ఆమె కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ 2వ సవాలులో కూడా ఆమె గెలిచింది. ఇక మిగిలింది ఆఖరి 3వ సవాలు. ఇది మోసం. ఈ అమ్మాయి మాటల గారడీతో నన్ను మోసం చేస్తోంది. జమీందారు గజపతి తనలో తాను ఇలా అనుకుంటాడు. ఈ అమ్మాయి మామూలుది కాదు. ఇలా అడిగితే ప్రతిదానికి ఏదో ఒక తర్కం లాగుతుంది. 3వ సవాలులో దానికి ఏ ఆలోచన రాకుండా నేనే ఒక మోసం చేయాలి. సరే అమ్మాయి, నీ మాటల గారడి బాగానే ఉంది. కానీ 3వ సవాలు మాత్రం మాటలతో ఆడేది కాదు. అది మీ అదృష్టాన్ని పరీక్షించేది. చెప్పండి దొరగారు, మీ 3వ సవాలేమిటి? రేపు ఉదయం నేను ఒక నల్లటి గుడ్డ సంచిని తీసుకువస్తాను. అందులో 2 రాళ్లు వేస్తాను. ఒకటి తెల్లరాయి, మరొకటి నల్లరాయి. నువ్వు కళ్ళు మూసుకుని ఆ సంచిలో చేయి పెట్టి ఒక రాయి బయటకు తీయాలి. నువ్వు గనుక తెల్లరాయి తీస్తే నీ అప్పు మాఫీ. నీకు 5 ఎకరాల భూమి ఇస్తాను. నువ్వు గెలిచినట్లే. కాని నువ్వు గనుక నల్లరాయి తీస్తే నువ్వు ఓడిపోయినట్లే. మీ ఇల్లు నా సొంతం. ఈ సవాలులో నీ తెలివి పనిచేయదు. కేవలం నీ అదృష్టం మాత్రమే పనిచేస్తుంది. సమ్మతమేనా? ఇది కేవలం అదృష్టం మీద ఆధారపడినా నాకు సమ్మతమే దొరగారు. రేపు ఉదయం నా అదృష్టాన్ని పరీక్షిస్తాను. ఆ రోజు రాత్రి రంగయ్య గుడిసెలో ఎంతో ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. గౌరీ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే వాళ్ళింటికి ఊరి పెద్ద రామన్న గారు రహస్యంగా వస్తారు. రంగయ్య, మీకు దారుణమైన నిజం చెప్పడానికి వచ్చాను. ఆ గజపతి దొర మహామోసగాడు. రేపు ఉదయం సభలో ఆయన తెచ్చే సంచిలో ఒక తెల్లరాయి ఒక నల్లరాయి వేయడు. 2 నల్లరాళ్లే వేస్తాడు. ఈ విషయం వాడి గుమస్తా సుబ్బయ్య ఇందాక ఒకటితో చెబుతుంటే నేను విన్నాను. అయ్యో దేవుడా, ఎంత దారుణం! సంచిలో 2 నల్లరాళ్లే ఉంటే నా బిడ్డ ఏ రాయి తీసినా అది నల్లరాయి అవుతుంది కదా. అంటే మేము ఓడిపోవడం ఖాయమన్నమాట. ఆ దొర ఇంత నీచానికి ఒడికడతాడా? వాడికి న్యాయం ధర్మం లేవయ్యా. రేపు గౌరీ ఏ రాయి తీసినా ఓడిపోతుంది. కాబట్టి రంగయ్య, మీ ఇద్దరు ఈ రాత్రికి రాత్రే ఊరు విడిచి ఎక్కడికైనా పారిపోండి. కనీసం మీ ప్రాణాలైనా దక్కుతాయి. అవునమ్మ గౌరీ, పెద్దయ్య గారు చెప్పినట్లే చేద్దాం. ఆ మోసగాడి ముందు మనం గెలవలేం. పద తల్లి, మూటలు సర్దుకో. వద్దు నాన్నా, మనం ఎక్కడికి వెళ్ళం. ఆ జమీందారు గారు మోసం చేస్తున్నారని తెలిసి కూడా మనం పారిపోతే అది వాడికి మనం భయపడినట్టవుతుంది. సంచిలో 2 నల్లరాళ్లుంటేనే నా గెలుపు మరింత సులువవుతుంది నాన్నా. పెద్దయ్య గారు, మీరు నిశ్చింతగా వెళ్ళండి. రేపు ఆ గజపతి గారి మోసాన్ని ఎలా చిత్తు చేయాలో నాకు తెలుసు. ఏంటమ్మా, 2 నల్లరాళ్ళు ఉంటే గెలుపు సులువెలా అవుతుంది? నువ్వు ఏం చేయబోతున్నావు? అది రేపు ఉదయం మీరే చూస్తారు పెద్దయ్య గారు. మీరు ధైర్యంగా ఉండండి. సత్యం ఎప్పుడూ ఓడిపోదు. మరుసటి రోజు ఉదయం ఆనందపురం రచ్చబండ చుట్టూ జాతరలా జనం చేరారు. అందరిలోనూ విపరీతమైన ఉత్కంఠ. గౌరీ గెలుస్తుందా ఓడిపోతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. జమీందారు గజపతి చేతిలో ఒక నల్లటి సంచి పట్టుకుని అత్యంత గర్వంగా నిలబడి ఉన్నాడు. ఆయన మనసులో ఈ రోజు అమ్మాయి ఓడిపోవడం, ఏడుస్తూ ఊరు విడిచిపోవడం ఖాయమని మురిసిపోతున్నాడు. గ్రామస్తులారా, ఇది 3వ ఆఖరి సవాలు.
నా చేతిలో ఉన్న ఈ సంచిలో ఒక తెల్లరాయి ఒక నల్లరాయి ఉన్నాయి. ఈ అమ్మాయి ఇందులోంచి తెల్లరాయి తీస్తే గెలిచినట్లు. ఏమే గౌరీ, రా, వచ్చి నీ అదృష్టాన్ని పరీక్షించుకో. గౌరీ ధైర్యంగా ముందుకొచ్చి జమీందారు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, దొరగారు, ఈ సంచిలో నిజంగా ఒక తెల్లరాయి ఒక నల్లరాయి ఉన్నాయని మీరే కదా చెబుతున్నారు. సభ ముందు మీరబద్ధం చెప్పరు కదా? ఏయ్, ఎక్కువ మాట్లాడకు. నేను జమీందారును. నేను అబద్ధం ఎందుకు చెబుతాను? నీకు ధైర్యం ఉంటే చెయ్యి పెట్టు, లేదా నీ ఓటమి ఒప్పుకొని వెళ్ళిపో. ఓటమి ఒప్పుకునే అలవాటు నాకు లేదు దొరగారు. ఇదిగో రాయి తీస్తున్నాను. గౌరీ కళ్ళు మూసుకొని ఆ సంచిలో చేయి పెడుతుంది. అందులో ఉన్న 2 రాళ్లను వేళ్లతో తాకుతుంది. 2 ఒకేలాంటి నల్లరాళ్లే అని ఆమెకు అర్థమవుతుంది. జమీందారు మోసం నిజమే అని నిర్ధారించుకుంటుంది. గౌరీ ఒక రాయిని గుప్పెట్లో పట్టుకుని బయటకు తీస్తుంది. కాని ఆమె ఆ గుప్పిలి తెరవదు. తీసిన వెంటనే తన చేతిని కంగారుగా ఊపుతూ ఆ రాయిని కావాలని కిందున్న రాళ్లగుట్టలో పడేస్తుంది. ఆ రాయి మిగతా రాళ్లల్లో కలిసిపోయి ఎవ్వరికీ కనపడదు. అయ్యయ్యో, దొరగారు, నన్ను క్షమించండి. నేను తీసిన రాయి నా చేతిలోంచి జారి కింద రాళ్లల్లో పడిపోయింది. ఇప్పుడా రాయేంటో ఎలా తెలుస్తుంది? దేవుడా, నా అదృష్టం ఎంత పాడుది! ఏమే, నాటకాలు ఆడుతున్నావా? నువ్వు తీసిన రాయి జారిపోతే నీకు మళ్ళీ అవకాశం దొరుకుతుందని పథకం వేశావా? నువ్వు ఓడిపోయినట్లే. నువ్వు కావాలనే కింద పడేశావు. సుబ్బయ్య చెప్పింది నిజం. నువ్వు రాయి కింద పడేశావు కాబట్టి నువ్వు ఓడిపోయావు. రచ్చబండ తీర్పు ప్రకారం ఇప్పుడే ఊరు విడిచి వెళ్ళిపో. ఆగండి జమీందారు గారు, నేను తీసిన రాయి కింద పడిపోయినా అది ఏ రంగు రాయో తెలుసుకోవడం చాలా సులువు. కింద పడిన రాయేంటో ఎలా తెలుస్తుందమ్మా గౌరీ? చాలా సులువు పెద్దయ్య గారు. దొరగారు ఈ సంచిలో ఒక తెల్లరాయి ఒక నల్లరాయి వేశానని చెప్పారు కదా. నేనొక రాయి తీసి కింద పడేశాను. ఇప్పుడు దొరగారి చేతిలో ఉన్న సంచిలో మిగిలిపోయిన రాయి ఏ రంగుదో చూడండి. ఒకవేళ సంచిలో మిగిలింది నల్లరాయి అయితే నేను కింద పడేసింది ఖచ్చితంగా తెల్లరాయే అయ్యుండాలి కదా. దయచేసి దొరగారి చేతిలో ఉన్న సంచిలో మిగిలిన రాయేంటో సభకు చూపించండి. గౌరి మాటలకు సభలో పిడుగుపడినంత నిశ్శబ్దం అలుముకుంటుంది. జమీందారు గజపతి ముఖం పాలిపోతుంది. చేతులు వణుకుతాయి. వాడికి గౌరి వేసిన ఎత్తుగడ అర్థమవుతుంది. సంచిలో వాడు వేసినవి 2 నల్లరాళ్లే కాబట్టి ఇప్పుడు సంచిలో మిగిలింది నల్లరాయే అవుతుంది. ఒకవేళ అతను సంచిలో ఉన్నది నల్లరాయి అని చూపిస్తే కింద పడిపోయింది తెల్లరాయి అని అందరూ అనుకుంటారు. అప్పుడు గౌరి గెలుస్తుంది. ఒకవేళ అతను మోసం చేసి 2 నల్లరాళ్లు వేశానని నిజం ఒప్పుకుంటే ఊరి జనం ముందు అతని పరువు పోతుంది. దొంగ అని తేలుతుంది. జమీందారు పూర్తిగా తన వలలో తానే ఇరుక్కున్నాడు. ఏంటి దొరగారు, సంచి తెరవటానికి ఎందుకు వణుకుతున్నారు? మీరందులో తెల్లరాయి నల్లరాయి వేశారు కదా. సంచిలో ఏముందో తీసి చూపించండి. జమీందారు గజపతికి వేరే దారి లేక వణుకుతున్న చేతులతో సంచిని రచ్చబండ మీద బోర్లిస్తాడు. అందులోంచి ఒక నల్లరాయి కింద పడుతుంది. గ్రామస్తులరా చూడండి, సంచిలో మిగిలింది నల్లరాయి. అంటే మన గౌరమ్మ చేతిలోంచి కింద పడిపోయింది ఖచ్చితంగా తెల్లరాయి మాత్రమే. మన గౌరమ్మ 3వ సవాలులో కూడా గెలిచింది. సత్యం గెలిచింది. ఊరి జనం గట్టిగా కేకలు వేస్తూ చప్పట్టు కొడుతూ, జయహో గౌరమ్మ, నీ తెలివికి దండం తల్లి, ఆ దొరకారి అహంకారాన్ని పాతాళంలో తొక్కేశావు. తల్లి, నువ్వు ఆడపిల్లవి కాదు తల్లి. నన్ను రక్షించడానికి వచ్చిన సాక్షాత్తు దేవతవు. నా ప్రాణాలు కాపాడావమ్మా. జమీందారు గజపతి తలదించుకొని తీవ్రమైన అవమానంతో తనలో తాను ఇలా అనుకుంటాడు. ఈ అమ్మాయి నన్ను పూర్తిగా బోల్తా కొట్టించింది. నా మోసాన్ని బయటపెట్టకుండానే తన తెలివితో నన్ను ఓడించింది. నేను అహంకారంతో ఒక సామాన్య రైతు కూతురిని తక్కువ అంచనా వేశాను. దీని ముందు నిలబడితే నా పరువు ఇంకా పోతుంది. దొరగారు, మనిషికి డబ్బుండొచ్చు, అధికారం ఉండొచ్చు, కాని నిజాయితీ లేని డబ్బు ఎప్పుడూ మోసమే నేర్పుతుంది. ఒక పేదవాణ్ణి భయపెట్టి బతకడం గొప్ప కాదు, అతని కష్టాన్ని గుర్తించడం గొప్ప. ఇప్పుడు చెప్పండి, మీరిచ్చిన మాట ప్రకారం మా అప్పు మాఫీ అయినట్లేనా? నువ్వు గెలిచావు గౌరీ. నీ తెలివి ముందు నా గర్వం ఓడిపోయింది. ఈ రోజు నుంచి మీ తండ్రి తీసుకున్న అప్పు పూర్తిగా మాఫీ చేస్తున్నాను. మరియు నేను మాట ఇచ్చినట్లుగా ఊరి పొలిమేరలో ఉన్న నా సొంత 5 ఎకరాల భూమిని మీ తండ్రి పేరు మీద రాసిస్తున్నాను. సుబ్బయ్య, వెంటనే పత్రాలు సిద్ధం చేయి. అలాగే దొరగారు, ఇప్పుడే రాస్తాను. దొరగారు, గౌరీ తెలివితేటలు మీ కళ్ళు తెరిపించాయనుకుంటాను. ఇక మీదట ఈ ఊరిలో పేదల మీద ఇలాంటి దొంగ లెక్కలు వేసి ఇబ్బంది పెడితే
పంచాయతీ ఊరుకోదు. లేదు రామన్న గారు, ఈ అమ్మాయి నాకు బుద్ధి చెప్పింది. ఇకపై ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకుంటాను. నన్ను క్షమించండి. జమీందారు గజపతి అక్కడ్నుంచి తలదించుకొని వెళ్ళిపోతాడు. ఊరి జనమంతా గౌరిని భుజాల మీద ఎక్కించుకొని ఊరేగింపు చేస్తారు. రంగయ్య ఆనందానికి అవధులుండవు. ఆనాటి నుంచి ఆనందపురం గ్రామంలో అన్యాయం జరగలేదు. గౌరీ, రంగయ్య ఆ 5 ఎకరాల భూమిలో కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ఎంతో సంతోషంగా, గౌరవంగా బతుకుతారు. ఒక పేదమ్మాయి తన అపారమైన తెలివితేటలతో ఎంతటి బలవంతుడినైనా ఎలా మోకరిల్లు చేయొచ్చో ఈ కథ నిరూపించింది. ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊర్లోని మగవాళ్లంతా పనుల కోసం పట్నం వెళ్లిపోయారు. వాళ్ళు పంపించే కొద్దిపాటి డబ్బు కోసం ఎదురుచూస్తూ ఆడవాళ్లు ఊళ్ళో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఊరిలో సీతమ్మ అనే ఒక అనుభవజ్ఞురాలైన పెద్దావిడుంది. ఆమెతో పాటు గౌరమ్మ, లక్ష్మి, పార్వతి, కమల, రాధ, సుబ్బలక్ష్మి, ఇంకా అన్నపూర్ణ అనే ఒక మహిళలున్నారు. ఏంటే గౌరమ్మ, ముఖం అలా వేలాడేసుకున్నావు? ఉదయం నుండి చూస్తున్నాను, నీలో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ఏమైంది తల్లి? ఏం చెప్పమంటావు సీతమ్మ? పట్నం వెళ్ళిన మా ఆయన పోయిన నెలలో పంపిన డబ్బులు ఏనాడో అయిపోయాయి. ఈ నెల ఇంకా ఏమీ పంపనే లేదు. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, పప్పులు లేవు. అప్పు అడుగుదామంటే ఊర్లో అందరి పరిస్థితి ఇలాగే ఉంది. మగవాళ్ళు పట్నంలో కష్టపడుతున్నారు. వాళ్ళకి అక్కడ ఎప్పుడు పని దొరుకుతుందో ఎప్పుడు దొరకదో తెలియదు. వాళ్ళు పంపే ఆ 4 రాళ్ల కోసమే మనం ఇలా నెల నెల ఆకాశం వంక చూస్తున్నట్లు ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ బతుకు చాలా కష్టంగా ఉంది సీతమ్మ. అవును, గౌరమ్మ చెప్పింది అక్షరాల నిజం. మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. పిల్లలకు కనీసం పండగ పూట ఒక కొత్త బట్ట కొందామన్నా చేతిలో సిల్లిగవ్వలేదు. పట్నంలో వాళ్లకు ఎంత మిగులుతుందో, వాళ్ళు పస్తులుంటున్నారో మనకు తెలియదు. ఇక్కడ మనం పస్తులుంటున్నాం. ఇలా మగవాళ్ల సంపాదన మీద ఆధారపడి మనం ఎన్నాళ్ళు ఈ దీన స్థితిలో ఉండాలి, బ్రతకాలి? మనకు చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, మనం ఏదైనా కష్టపడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కష్టపడదామంటే ఊళ్ళో మనకేం పని దొరుకుతుంది లక్ష్మి? మనకు తెలిసింది వంట చేయడం, ఇల్లు అలుక్కోవడం, ముగ్గులు పెట్టడం. మనకు పట్నం వెళ్లి పనులు చేసేంత తెలివితేటలు లేవు కదా. మన రాతింతే. వాళ్ళు ఎప్పుడు పంపిస్తారో అని తలుపు వైపు చూస్తూ కూర్చోవడమే మన పని. అలా అనకండే ఆడబిడ్డలారా. ఆడదాని ఓపిక ముందు, ఆడదాని తెలివితేటల ముందు ఎంతటి కష్టమైనా తల వంచాల్సిందే. కమల అన్నట్లు మనకు తెలిసింది వంట పనులే కావచ్చు, కానీ ఆ వంట పనుల్లోనే మనకు గొప్ప నైపుణ్యం ఉంది కదా. మన ఊర్లో దొరికే ముడి సరుకులతో మనం ఎందుకు ఏదైనా కొత్తగా ఆలోచించకూడదు? అందరం ఒక చోట చేరితే ఏదో ఒక దారి దొరక్కపోదు. రేపొద్దున్నే అందరూ మా ఇంటి ఆవరణంలోకి రండి. మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. ముఖ్యమైన విషయమా? ఏముంటుంది సీతమ్మ? మనం మాట్లాడుకుంటే డబ్బులు రాలిపోతాయా? అయినా నువ్వు రమ్మన్నావు కాబట్టి తప్పకుండా వస్తాం. ఇక మరుసటి రోజు ఉదయం సీతమ్మ గారి ఇంటి ఆవరణలో పచ్చని చెట్టు కింద మహిళలంతా చేరారు. రాధ అనే చదువుకున్న యువతి కూడా వాళ్లతో పాటు కూర్చుంది. మీ అందర్నీ ఇక్కడికి ఎందుకు పిలిచానో చెబుతాను వినండి. నిన్న చెరువు కట్ట మీద మనం మాట్లాడుకున్న మాటలు నన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదు. మగవాళ్లు పంపించే డబ్బు కోసం మనం ఎదురు చూడడం మానేయాలి. మన కాళ్ల మీద మనం నిలబడాలి. మనందరిలో ఎన్నో నైపుణ్యాలున్నాయి. వాటిని మనము మన బ్రతుకు తెరువుగా మార్చుకుందాం. బ్రతుకు తెరువుగా మార్చుకోవడమా? ఎలా సీతమ్మ? మనకు పెద్దగా చదువులు రావు కదా. చదువు అక్కర్లేదే అన్నపూర్ణ. చేతి పని తెలిస్తే చాలు. ఉదాహరణకు గౌరమ్మని తీసుకో. గౌరమ్మ పెట్టే మామిడికాయ, ఊరకాయ, నిమ్మకాయ పచ్చడి ఊరంతా కుమ్మకుమలాడుతోంది. ఆ రుచి ఎక్కడా దొరకదు. అలాగే లక్ష్మి వడియాలు, అప్పడాలు చేస్తే అవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇక మన పార్వతి చేతుల్లో ఎంతటి నైపుణ్యం ఉందో మీకు తెలుసా? అడవి నుండి వెదురు బొంగులు తెచ్చి ఆమె అల్లే పుట్టలు, తట్టలు ఎంత అందంగా, ఎంత గట్టిగా ఉంటాయో. ఈ నైపుణ్యాలను మనం ఎందుకు వృధా చేసుకోవాలి? సీతమ్మ గారు చెబుతున్నది చాలా గొప్ప ఆలోచన. మన పల్లెల్లో దొరికే స్వచ్ఛమైన సరుకులతో మనం పచ్చళ్ళు, అప్పడాలు, అల్లకపు వస్తువులు తయారు చేసి వాటిని పట్నంలో అమ్మితే మనకు మంచి లాభాలొస్తాయి. పట్నంలో వాళ్లకు ఇలాంటి స్వచ్ఛమైన ఇంటి దగ్గర చేసిన వస్తువులు దొరకవు. దానికి ఎంత గిరాకీ ఉంటుందో తెలుసా? రాధా, నువ్వు చదువుకున్న దానివి, నీకు లోకం తెలుసు. కానీ ఇవన్నీ చేయడానికి పెట్టుబడి కావాలి కదా. మామిడికాయలు, కారం, నూనె, ఉప్పు, మినపప్పు ఇవన్నీ కొనాలంటే డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? మన చేతిలో చిల్లిగవ్వలేదు కదా. డబ్బుల కోసం మనం ఎవరి దగ్గర చెయ్యి చాపాల్సిన అవసరం లేదు. మనందరి ఇళ్లలో పోపుల పెట్టెలో దాచుకున్న చిల్లర, కష్టకాలం కోసం దేవుడి హుండీలో దాచిన పావల
రూపాయి బిళ్ళలు ఉంటాయి కదా, అవన్నీ బయటకు తీయండి. ప్రతి ఒక్కరూ తమ వంతుగా కొంత సొమ్మును ఒక చోట చేర్చుదాం. ఒకరి దగ్గర తక్కువ ఉన్న 10 మందివి కలిస్తే అది పెద్ద మొత్తమే అవుతుంది. సీతమ్మ, నీ మాట వింటుంటే నాకెంతో ధైర్యం వస్తుంది. నా పోపుల పెట్టెలో నేను జాగ్రత్తగా దాచుకున్న డబ్బుంది, అది నేను తీసుకొని వస్తాను. పచ్చళ్ళు పెట్టడం నా బాధ్యత. ఎంత కష్టమైనా పడతాను. మన కష్టాలు తీరాలంటే మనం అడుగు ముందుకు వెయ్యాల్సిందే. నేను కూడా నా దగ్గరున్న కొద్దిపాటి సొమ్మునిస్తాను. అప్పడాలు వడియాలు చేయడానికి ఏమేం సరుకులు కావాలో నేను పట్టి రాసి రాధకిస్తాను. ఎండలు బాగా కాస్తున్నాయి, ఇదే సరైన సమయం. మనం అప్పడాలు చేస్తే 2 రోజుల్లో ఎండిపోతాయి. ఇవన్నీ తయారు చేశాక ఎవరు కొంటారు? పట్నానికి తీసుకెళ్లి అమ్మడం మన వల్ల అవుతుందా? నాకు చాలా భయంగా ఉంది. ఎవరు కొనకపోతే మన అసలు డబ్బు కూడా మట్టి పాలవుతుంది కదా. సుబ్బలక్ష్మత్తమ్మ, మీరేమాత్రం భయపడకండి. నేను అప్పుడప్పుడు పట్నం వెళ్తూ ఉంటాను కదా, అక్కడ నాకు తెలిసిన పెద్ద పెద్ద దుకాణాలు వాళ్ళున్నారు. మొదట మనం కొద్దిగా సరుకుకు తీసుకెళ్లి వాళ్లకు చూపిద్దాం. మన వస్తువుల రుచి, నాణ్యత చూశాక వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అమ్మకాల బాధ్యత, లెక్కల బాధ్యత నాది. నేను చూసుకుంటాను. చూసావా సుబ్బలక్ష్మి, మన రాధ ఎంత ధైర్యంగా చెబుతుందో. మనమందరం కష్టపడితే ఆ దేవుడు తప్పక సాయం చేస్తాడమ్మా. ఈ రోజు నుండి మనం ఒక మహిళా సంఘంగా ఏర్పడతాం. అందరూ ఒప్పుకుంటే రేపటి నుండే పనులు మొదలు పెడదాం. అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాం సీతమ్మా, మనం సాధించి తీరుతాం. అలా 2 రోజుల తర్వాత పల్లెటూరి వాతావరణం ఎంతో సందడిగా ఉంది. ఒక పక్క లక్ష్మి, కమల, అన్నపూర్ణ మినప్పిండి రుబ్బుతూ అప్పడాలు చేస్తున్నారు. మరో పక్క గౌరమ్మ మామిడికాయలు కోస్తూ పచ్చడి కలుపుతోంది. పార్వతి వెదురు బద్దలతో బుట్టలల్లుతోంది. లక్ష్మి, ఆ మినపపిండిలో కొద్దిగా జీలకర్ర, వాము, కారం సరిగ్గా సరిపోయాయా లేదా చూడు. నేను రుబ్బుతుంటే ఆ వాసనకే నోరూరుతోంది. అన్నీ సరిగ్గా సరిపోయాయి కమలా. మన చేతి పనితనం అంతా ఇందులో చూపించాలి. ఈ అప్పడాలు పలచగా గుండ్రంగా వత్తి ఈ చాపల మీద సూర్యుడి ఎండకు సాయంత్రానికల్లా ఇవి అప్పడాల్లా కరకల్లాడుతూ ఎండిపోతాయి. అందరం కలిసి ఇలా కబుర్లు చెప్పుకుంటూ పని చేస్తుంటే అసలు అలసటే తెలియడం లేదు కదా. అవును లక్ష్మి, ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఏడ్చేదానికంటే ఇది 10 మంది ఆడవాళ్ళం కలిసి పని చేసుకుంటుంటే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంది. నాకు అసలు ఏ కష్టమూ గుర్తుకు రావడం లేదు. గౌరమ్మ పక్క నుండి నవ్వుతూ, అరెరే, మీ అప్పడాలకే మురిసిపోకండి. ఇక్కడ నేను కలుపుతున్న మామిడికాయ ఊరగాయ వాసన చూడండి. మన పల్లెటూరి తోటల్లో కాసిన పుల్లటి మామిడికాయలు, మన స్వయంగా దంచుకున్న కారం, స్వచ్ఛమైన నువ్వుల నూనె, ఇవన్నీ కలిపితే ఆ రుచి ఎలా ఉంటుందో తెలుసా? పట్నం వాళ్ళు ఈ పచ్చడి ఒక్కసారి రుచి చూశారంటే ఇక వదిలిపెట్టరు. సీతమ్మ గారు చెబుతూ ఉంటే నేను కొలతల ప్రకారం అన్నీ కలుపుతున్నాను. బహుశా ఈ 7 మామిడికాయలకు భలే రుచుంది గౌరమ్మ. నీ చేతి చలవ కూడా దానికి తోడైంది. ఉప్పు, కారం అన్ని సమపాలల్లో వేశావు. ఒక వారం రోజులు ఇది జాడీలో ఊరిందంటే దీని రుచికి ఎదురే ఉండదు. పార్వతి బుట్టలల్లుతూ, సీతమ్మ, నా బుట్టలు ఎలా ఉన్నాయో చూడు. వెదురును ఎంతో జాగ్రత్తగా చీల్చి మృదువుగా చేసి ఈ బుట్టలు అల్లుతున్నాను. ఇవి చూడ్డానికి అందంగా ఉండడమే కాదు, ఎంతో బలంగా కూడా ఉంటాయి. పట్నంలో పూలు పెట్టుకోవడానికి, పండు పెట్టుకోవడానికి బుట్టలను ఎంతో ఇష్టపడతారు. పార్వతి అత్తయ్య, మీ చేతుల్లో ఏదో ఇంద్రజాలం ఉంది. ఆ వెదురును మీరు తిప్పుతున్న తీరు చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఈ బుట్టలకు రంగులు కూడా వేస్తే ఇంకా అందంగా ఉంటాయి. రేపు పట్నం వెళ్ళినప్పుడు నేను రంగులు తీసుకొనొస్తాను. చూసారా తల్లెల్లారా, మనలో ఎంత గొప్ప నైపుణ్యం దాగుందో. మనం ఏనాడు మన శక్తిని మనం గుర్తించలేదు. ఇలాగే కష్టపడితే మనం మగవాళ్ళ ఎదురు డబ్బులు పంపే రోజు వస్తుంది. జాగ్రత్తగా పనులు పూర్తి చెయ్యండి. రేపు రాధ వాటిని పట్నం తీసుకెళ్తుంది. మరుసటి వారం రాధ కొన్ని బుట్టలు, పచ్చళ్ళ సీసాలు, అప్పడాల కట్టలు తీసుకుని పట్నం వెళ్ళింది. సాయంత్రం వేళకు ఆమె ఉత్సాహంగా, ముఖంలో గొప్ప ఆనందంతో తిరిగి ఊరికొస్తుంది. అందరూ ఆమె చుట్టూ చేరుతారు. ఏమైంది రాధా? పట్నంలో మన వస్తువులు ఎవరైనా కొన్నారా? అసలు వాటిని చూసారా? నీ ముఖం చూస్తుంటే ఏదో పెద్ద శుభవార్త తెచ్చినట్లున్నావు. త్వరగా చెప్పు, నా గుండె దడదడలాడుతుంది. రాధ నవ్వుతూ, సుబ్బలక్ష్మత్తయ్య, మీరు భయపడినట్లే ఏం జరగలేదు. మన వస్తువులు పట్నంలో అమ్ముడుపోయాయి. మనం తీసుకెళ్లిన అప్పడాలు, పచ్చళ్ళు, పుట్టలు ఒక్కటి కూడా మిగలకుండా అంతా కొనేశారు. అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతూ, నిజమా రాధా? ఎంత సంతోషకరమైన వార్త చెప్పావు తల్లి. అవును సీతమ్మ గారు, నేను ముందుగా ఒక పెద్ద కిరాణా దుకాణానికి వెళ్ళాను. అక్కడ వాళ్లకు మన గౌరమ్మ అత్తయ్య చేసిన మామిడికాయ పచ్చడి కొద్దిగా రుచి చూపించాను. ఆ వ్యాపారి ముఖంలో ఆనందం చూడాలి మీరు. ఇంత స్వచ్ఛమైన, రుచికరమైన పచ్చడి నేనెప్పుడూ తినలేదు అని అన్నాడు. మనం తీసుకెళ్లిన జాడీలు మొత్తం ఆయనే కొనేశాడు.
నిజంగానా రాదా? నా చేతి వంటకు అంత గుర్తింపు వచ్చిందా? నా జన్మ ధన్యమైంది తల్లి. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అంతేకాదత్తయ్య, లక్ష్మి అత్తయ్య చేసిన అప్పడాలను కూడా ఆ వ్యాపారి చాలా ఇష్టపడ్డాడు. వాటి నాణ్యత చూసి వెంటనే కొనేశాడు. ఇక పార్వతి అత్తయ్య చేసిన బుట్టలను పండ్ల దుకాణాల వాళ్ళు ఎంతో ముచ్చటపడి మరీ కొన్నారు. మనకు పెట్టిన పెట్టుబడి మీద 4 రెట్లు లాభం వచ్చింది. ఇదిగో చూడండి మన తొలి సంపాదన. రాధ తన సంచుల నుండి డబ్బులు తీసి సీతమ్మ చేతిలో పెడుతుంది. ఈ డబ్బు మన కష్టార్జితం ఆడబిడ్డలారా. ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడకుండా మన 2 చేతులతో కష్టపడి సంపాదించిన పవిత్రమైన సొమ్మిది. చూసారా సుబ్బలక్ష్మి, ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చు. నన్ను క్షమించు సీతమ్మ, నేను అనవసరంగా భయపడ్డాను. ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చింది. మన మహిళా సంఘం ఎంతో అభివృద్ధి చెందుతుంది. రేపటి నుండి నేను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను. అప్పడాలు చేయడంలో లక్ష్మికి సాయం చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ కిరాణా దుకాణం వ్యాపారి మన పచ్చళ్ళు అప్పడాలు చూసి ముచ్చటపడి వచ్చే వారం జరిగే ఒక పెద్ద జాతర కోసం చాలా పెద్ద మొత్తంలో సరుకు కావాలని ముందుగానే డబ్బులు కూడా ఇచ్చాడు. ఇది చాలా పెద్ద బేరం. మనం రాత్రింబవళ్ళు కష్టపడి దీన్ని పూర్తి చేయాలి. ఎంత కష్టమైనా పడదామే రాదా. మన ఊరి ఆడవాళ్ళ సత్తా ఏంటో పట్నం వాళ్ళకు చూపిద్దాం. నిద్ర మానుకుని అయినా సరే ఈ బేరాన్ని మనం పూర్తి చేద్దాం. పల్లెటూరి మహిళలంతా ఉదయం నుండి రాత్రి పొద్దుపోయే వరకు దీపపు వెలుతురులో కష్టపడి పనిచేస్తుంటారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఆనందంగా పనులు చేస్తున్నారు. లక్ష్మి, నీ చేతులెంత వేగంగా కదులుతున్నాయే. అప్పడాలొత్తడం ఒక యంత్రంలా చేస్తున్నావు. నేను పిండి రుబ్బి ఇస్తుంటే నువ్వు క్షణాల్లో వాటిని అప్పడాలుగా మారుస్తున్నావు. ఆ వ్యాపారి ఇచ్చిన నమ్మకం, రాధ చెప్పిన మాటలు నాలో కొండంత బలాన్ని నింపాయి అన్నపూర్ణ. ఈ బేరం గనుక మనం సమయానికిస్తే ఇక మనం వెనుక తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. మన అందరి కష్టాలు తీరిపోయినట్లే. అవును లక్ష్మి, పచ్చళ్ళ తయారీ కూడా దాదాపు పూర్తయింది. ఈసారి నిమ్మకాయ టొమాటో పచ్చళ్ళు కూడా సీతమ్మ గారి సలహాతో చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ జాడీలు పెట్టడం ఒక్కటే మిగిలింది. సుబ్బలక్ష్మి నాకెంతో సాయం చేస్తుంది. ఇందులో నా గొప్పతనం ఏముందిలే గౌరమ్మ. మనందరి లక్ష్యం ఒకటే కదా. మన కుటుంబాలు బాగుపడాలి, మనం గౌరవంగా బ్రతకాలి. ఈ పనుల్లో నాకు కూడా ఎంతో ప్రావీణ్యం వస్తుంది. పార్వతి కూడా 100 కొద్ది బుట్టలల్లి సిద్ధంగా ఉంచింది. ఆ అడవి తల్లి దయ వల్ల వెదురు కొదువలేదు. నా చేతులకు బలం ఉన్నంత వరకు నేను ఇలాగే బుట్టలల్లుతూనే ఉంటాను. మన సంఘం పేరు నలుదిశలా వ్యాపించాలి. మీ ఐక్యమత్యం, మీ కష్టం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది తల్లులారా. ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని చిరునవ్వుతో ఎదుర్కొంటున్నారు. ఇదే ఐక్యమత్యం ఎప్పటికీ కొనసాగాలి. రాధ రేపు ఈ సరుకంతా పట్నం తీసుకెళ్తుంది. మన సంఘానికి ఇది ఒక పెద్ద మలుపు. ఆ విధంగా ఆ పల్లెటూరి మహిళలు పచ్చళ్ళు, అప్పడాలు, బుట్టలు తయారు చేస్తూ వ్యాపారం మొదలుపెట్టారు. వారి నాణ్యత, స్వచ్ఛత పట్నంలో ఎంతో పేరు తెచ్చుకున్నాయి. చిన్నగా మొదలైన వారి కుటీర పరిశ్రమ 1 సంవత్సరం గడిచేసరికి ఎంతో పెద్దదిగా మారింది. చుట్టుపక్కల పల్లెల నుండి కూడా ముడి సరుకులు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగారు. సరిగ్గా 1 సంవత్సరం పూర్తయిన రోజున అందరూ సీతమ్మ ఇంటి దగ్గర సమావేశమయ్యారు. రాధ లెక్కల పుస్తకంతో కూర్చుంది. రాధా తల్లి, ఈ రోజుతో మన మహిళా సంఘం మొదలుపెట్టి సరిగ్గా 1 సంవత్సరం పూర్తయింది. మనం ఆనాడు భయంగా చిల్లర డబ్బులతో మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఈ రోజు ఎంత దూరం వచ్చిందో ఒకసారి ఆ లెక్కల పుస్తకం చూసి అందరికీ వినిపించమ్మా. మన కష్టం ఎంత ఫలించిందో అందరికీ తెలియాలి. రాధ ముఖంలో ఎంతో గర్వంతో, చిరునవ్వుతో, సీతమ్మ గారు, అత్తయ్యలందరికీ నమస్కారం. ఈ రోజు నేను చెప్పబోయే విషయం వింటే మీరందరూ ఆనందంతో గంతులేస్తారు. మన వస్తువులకు పట్నంలో ఉన్న గిరాకీ గురించి మీకు తెలిసిందే. మనం నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు కాబట్టి మన బేరాలు రోజు రోజుకు పెరిగాయి. ఈ 1 సంవత్సరంలో మనం చేసిన వ్యాపారం, మన పెట్టుబడులు, మన ఖర్చులు అన్ని పోను మన మహిళా సంఘం పొదుపు ఖాతాలో ఎంత సొమ్ము జమైందో తెలుసా? ఎంత రాదా? ఒక 10,000 రూపాయలు దాటుంటుందా? త్వరగా చెప్పు, నా వల్ల కావడం లేదు ఆత్రం. 10,000 కాదత్తయ్య, మన మహిళా సంఘం పొదుపు ఖాతాలో అక్షరాల 1,00,000 రూపాయల పైన జమైంది. మనమంతా ఇప్పుడు లక్షాధికారులం. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో, ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ చప్పట్లు కొడతారు. 1,00,000 రూపాయలా? నిజమా రాదా? మా చెవులను మేమే నమ్మలేకపోతున్నాం. ఓ దేవుడా, మగవాళ్లు పంపే 10 రూపాయల కోసం ఎదురు చూసిన మా చేతుల్లో ఇప్పుడు 1,00,000 రూపాయల సొమ్ముందంటే ఇది కలలాగా ఉంది. ఇదంతా సీతమ్మ ఆలోచన వల్లే సాధ్యమైంది. ఆమె లేకపోతే మనం ఈ రోజు ఇలా ఉండేవాళ్లమే కాదు. అవును గౌరమ్మ, మన ఆవేదనను అర్థం చేసుకుని మనకు దారి చూపిన సీతమ్మకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. అలాగే పట్నం వెళ్లి బేరాలు మాట్లాడి లెక్కలు చూసుకున్న రాధ కష్టం కూడా ఎంతో ఉంది. మన అందరి కష్టం ఈ రోజు ఒక పెద్ద విజయం సాధించింది. నాకైతే మాటలు రావడం లేదు.
ఆ అడవిలో దొరికే వెదురు బొంగులు మన పాలిట కల్పవృక్షాలు అవుతాయని నేను కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు నా పిల్లల చదువులకు నా కుటుంబానికి ఎలాంటి లోటు లేదు. నా కళ్ళల్లో అయితే నీళ్ళాగడం లేదు. మన కష్టాలకు పూర్తి ముగింపు దొరికింది. ఇప్పుడు పట్నంలో ఉన్న మగవాళ్ళు కూడా మన సంపాదన చూసి ఆశ్చర్యపోతారు. మనం వాళ్ళకు డబ్బులు పంపే స్థాయికి ఎదిగాం కదా. కన్నీళ్లు తుడుచుకోండి ఆడబిడ్డల్లారా. ఇది ఆనంద బాష్పాలు రాల్చే సమయం. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఒక మనిషి ఆలోచన చేస్తే అది కేవలం ఆలోచనగానే మిగిలిపోతుంది. కానీ 10 మంది చేతులు కలిపితే అది ఒక పెద్ద విజయం అవుతుంది. మీరు పగలు రాత్రి అనకుండా చిందించిన స్వేదం ఈ రోజు లక్షల రూపాయలుగా మారింది. మనం కలిసుంటే ఎంతటి కష్టాన్నైనా జయించొచ్చని మీరు నిరూపించారు. అవును సీతమ్మ గారు, కలిసుంటే కలదు సుఖం అనే పెద్దలు ఊరికే అనలేదు. మన ఐక్యమత్యమే మన విజయానికి మూల కారణం. మన లాభాలను అందరికీ సమానంగా పంచుదాం. అలాగే మన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి కొంత సొమ్మును పొదుపు చేద్దాం. మన ఊర్లో ఉన్న మరికొంతమంది మహిళలకు కూడా మనం ఉపాధి కల్పిద్దాం. చాలా మంచి మాట చెప్పావు రాధా. మనకు దొరికిన ఈ మార్గం మన ఊరి ఆడవాళ్ళందరికీ దారి చూపాలి. మనం ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి. ఈ రోజు మన పల్లెటూరు ఆడవాళ్ళ శక్తి ఒక గొప్ప నిదర్శనం. ఆ భగవంతుడి ఆశీస్సులు మన కష్టం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మీ అందరి ముఖాల్లో ఈ సంతోషం చూస్తుంటే నా జన్మ సార్థకమైనట్లు అనిపిస్తోంది. ఇలాగే ఎప్పటికీ కలిసికట్టుగా ఉందాం. అందరూ ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకుంటారు. వారి ఐక్యమత్యం, కష్టపడే తత్వం వారికి ఎంతో గొప్ప విజయాన్ని అందించాయి. ఆ పల్లెటూరి మహిళల కుటీర పరిశ్రమ చుట్టుపక్కల 10 ఊళ్లకు ఆదర్శంగా నిలిచింది. ఈ కథలోని నీతి ఏంటంటే, చిన్న ప్రయత్నమైన 10 మంది కలిసి ఐక్యమత్యంగా చేస్తే అది ఎంతో పెద్ద విజయంగా మారుతుంది. కలిసి ఉంటే కలదు సుఖం అన్న నానుడికి ఈ మహిళలు విజయమే నిదర్శనం.